కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మంత్రి మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో అన్ని తప్పుడు లెక్కలే ఉన్నాయన్నారు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,00,000 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి రాధ్యమేలిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదం జరిగిందన్నారు. నిజాలు నిగ్గు తేల్చమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు అప్పగించామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20,000 కోట్లు వడ్డీలు కట్టాలని తెలిపారు. సరే, వ్యవసాయ శాఖ మంత్రులు ఇతరులు కూడా రాబోతున్నారు. దేశ చరిత్రలో బహుశా వ్యవసాయానికి సంబంధించి, రైతులకి సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొదలు పెట్టుకుని ఒక గ్రేట్ స్టెప్ తీసుకున్నారు. ఏ విధంగానైతే మొన్న 2023 ఎలక్షన్స్ ముందు మా ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు, ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణం వరకు మాఫీ చేయడానికి నిజంగా కూడా ఒక కాంగ్రెస్ లీడర్గా, ఒక మంత్రిగా, ఒక పౌరునిగా నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులుగా రైతుల మేలు కోరి మా ప్రియతమ నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు 2 lakh క్రాప్ లోన్ వేవర్ నిన్నటి నుంచి మొదలు పెట్టడం జరిగింది. నిన్న సుమారు ఒకే రోజు 6,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం